ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా పేరు. కాపులపై తనకే పేటెంట్ ఉన్నట్లు మాట్లాడుతుండడం ఆయన స్టైల్. దశాబ్ద కాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇప్పుడు వైసీపీ లీడర్ అవతారమెత్తారు. వైసీపీకి కాపు సామాజిక వర్గం మద్దతు కూడగట్టడానికి నానా పాటలు పడుతున్నారు. తాజాగా ఆయన చంద్రబాబు సహా పవన్ కళ్యాణ్, చిరంజీవిలపై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో వ్యక్తయ్యారు. పిఠాపురంలో పవన్ ని ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానంటూ జగన్ పై తన వీరాభిమానాన్ని చాటుకొని సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతున్నారు. ముద్రగడ పద్మనాభం 2 దశాబ్దాల నుంచి అంటే 2004 నుంచి చట్టసభల మెట్లు ఎక్కలేకపోయిన సీనియర్ లీడర్. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన ఘనపాటి. జనతా పార్టీతో తన పొలిటికల్ కెరీర్ మొదలుపెట్టిన ముద్రగడ 1978 ఉప ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. తరువాత 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ప్రారంభించినప్పుడు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1983, 1985 ఎన్నికల్లో గెలిచి మంత్రిగా పనిచేశారు. తరువాత తెలుగునాడు పార్టీని స్థాపించి అది వర్కౌట్ కాక కాంగ్రెస్లో చేరి 1989 ఎన్నికల్లో 4సారి ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలిచి మళ్లీ కేబినెట్ బెర్త్ దక్కించుకున్నారు. 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా తిరిగి ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1999 నాటికి టీడీపీలోకి తిరిగొచ్చి కాకినాడ ఎంపీగా గెలిచారు. 1994లో ప్రత్తిపాడులో ఓడిపోయిన ఆయన జన్మలో ప్రత్తిపాడు నుంచి పోటీ చేయనని ప్రకటించారు. 2009లో వైఎస్ ఆయన్ను పిలిచి ప్రత్తిపాడు నుంచి పోటీ చేయాలని అడిగినా కాదని పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి మళ్లీ ఓడిపోయారు. ఇక దాంతో రాజకీయాల మీద విరక్తి పుట్టినట్లు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత కాపు రిజర్వేషన్ల పేరుతో తెగ హడావిడి చేసి తుని రైలు దహనం ఘటనతో ఫోకస్ అయిన ముద్రగడ ఇప్పుడు తన కుమారుడితో సహా వైసీపీ పంచకు చేరారు. ఈ ఎన్నికల్లో జగన్ వారిద్దరికీ టికెట్ ఇవ్వలేదనుకోండి, అది వేరే విషయం. గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గాన్ని వైసీపీకి దగ్గర చేసే బాధ్యతను భుజానికెత్తుకున్న ముద్రగడ తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, టీడీపీ అధినేత చంద్రబాబులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ని ప్రముఖ సినీ నటుడిగానే గుర్తిస్తూ రంగులేసుకునేవారు రాజకీయాలకు పనికిరారంటున్న ముద్రగడ జరుగు జరుగు జగన్ అని అనటం కరెక్ట్ కాదని చంద్రబాబుకి వార్నింగ్ ఇచ్చారు. జగన్ గారు జరుగు జరుగు అని అంటమన్నది పద్ధత, మేము మాట్లాడే విధానం అదేనా? మీ భాష గౌరవప్రదంగా ఉందా చంద్రబాబు నాయుడు గారు? జరుగు అంటే ఏంటండి? ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారు పాలన చేస్తూ ఉన్నారు. జరుగు అన్నది మీకేమవుతుంది? జరుగు జరుగు జగన్ అని అంటాం అన్నది బాగలేదు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆపండి. గతంలో చేసిన 14 సంవత్సరాల్లో తమరు ఏ పనులు చేసారో చెప్పండి. దమ్ముంటే, ధైర్యం ఉంటే. 1999లో ముద్రగడను పిలిచి టికెట్ ఇచ్చి కాకినాడ ఎంపీగా గెలిపించారు చంద్రబాబు. 2014లో అధికారంలోకి వచ్చాక కాపులకు 5% రిజర్వేషన్ కల్పించింది. దాన్ని జగన్ సర్కార్ రద్దు చేసింది. దానిపై ముద్రగడ నోరెత్తటం లేదు. జగన్ సైతం దాని ఊసే ఎత్తటం లేదు. ఇప్పుడు ఆ వైసీపీలో కాపు నేతగా ఫోకస్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు ముద్రగడ. టీడీపీ హయాంలో కాపు రిజర్వేషన్లపై అంత హడావిడి చేసి వైసీపీ అధికారంలోకి రాగానే ఆ ఊసే ఎత్తటం లేదని ముద్రగడపై విమర్శలున్నాయి. వాటికి బదులిస్తూ తాను అమ్ముడుపోయిన దద్దమ్మనేనని, అవసరమైన మీరు ఉద్యమాలు చేయొచ్చు కదా అని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ సాధ్యం కాదని సీఎం చెప్పటం వల్లని తాను ప్రశ్నించలేకపోతున్నానని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డిగా జగ్గంపేటలో రిజర్వేషన్ ఏమన్నా ఉన్నారు, నోరు మూసుకూర్చున్నావే నన్ను అంటున్నాడండి. నేను సవటనే వారిలాగా నేను అమ్ముడైపోయిన మనిషినే, దద్దబ్బని, చేతకాడినోడిని, పౌరుషం లేనివాడిని, ఉద్రేకం లేనివాడిని, ఆవేశం లేనివాడిని అయ్యా. మీకు అన్నీ ఉన్నాయి కదా, మీరెందుకు రోడ్డెక్కలేదు? మీరెందుకు రోడ్డెక్కలేదు? మీరు చేయొచ్చు కదా, నేను చేయొద్దని చెప్పలేదే.
ఇది నాకు రాసివ్వలేదే ఉద్యమం చేయమని ఎవరన్నా నా అందరు నేను వారు సహకారం చేయాలని చెప్పి దిగాను. వారు సాధ్యం కాదన్నారు, నోరు మూసుకూర్చున్నాను. అది తప్ప ఇస్తాన్న వాళ్ళము అడగడం తప్ప, నేను ఏమన్నా వాళ్ళని అడగలేదని చెప్పి తప్పంటారా? అసలు అర్థం ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేని అడిగే హక్కు మీకు లేదు. మీ మోచేత కింద నీళ్లు తాగి వాళ్ళు ఏమేమి ఎమ్మెల్యేలు అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దయ వల్ల వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఆ ఫ్లోలో పవన్ పుట్టుపూర్వోత్తరాలను ప్రశ్నించిన ముద్రగడ పిఠాపురంలో ఆయన సేవకులు ఎవరూ లేరని, ఆయన హైదరాబాదులో పోటీ చేసే దమ్ములేక పిఠాపురం పారిపోయొచ్చారని ఎద్దేవా చేశారు. అది చాలదన్నట్టు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశారు. 2004 నుంచి ఎన్నికల్లో గెలుపు ముఖం తొక్కని ముద్రగడ పిఠాపురం నుంచి పోటీ చేసి కూడా ఓడిపోయారు. ఆ సీనియర్ పొలిటీషియన్ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని ఛాలెంజ్ చేశారు. తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట, తమది ఏ ఊరండి అయ్యా? ఏ ఊర్లో పుట్టారు? మీ మండలం ఎక్కడండి అయ్యా? మీ జిల్లా ఎక్కడండి అయ్యా? కొంచెం తెలియజేయాలండి అయ్యా. హైదరాబాదు నుంచి పిఠాపురం అంతా వచ్చేయడానికి కారణం పెట్టండి ఎమ్మెల్యే పదవి కోసం. ఈ హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా, పెద్ద మెజార్టీతో మీ ఎమ్మెల్యే అంతా గెలిచారు కదా, మీ పెట్టిన అభ్యర్థులు అందరూ పెద్ద మెజార్టీతో గెలిచారు కదా, అక్కడ ఎందుకు పొడి చేయలేదు? పిఠాపురం ఎందుకు పారిపోయి వచ్చేస్తున్నారు? లోకువా? మా జిల్లా వాళ్ళు అంటే లోకువా? హైదరాబాద్ పోటీ చేయొచ్చు కదా. అసలు ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా. ఎక్కడ పుట్టారు? ఏ ఊర్లో ఉన్నారు? ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు? మీ జిల్లా ఇది, మీ మండలం ఇది చెప్పండి ఒకసారి. ఏమి చెప్పకుండా గాల్లో వచ్చేస్తారా? రంగు వేసుకొని వచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మీకు ఓటేసేయడానికి తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని జగన్పై స్వామి భక్తిని చాటుకున్న ముద్రగడ పద్మనాభం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నారు. కాపులపై ఆయనకు ఎంత ప్రేముందో, జగన్ రెడ్డి అంటే ఎంత మమకారమో బయటపెట్టారని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. మరోవైపు జనసేన నేతలు కిరణ్ రాయల్ వంటి వారు సెటైరికల్ గా ముద్రగడని టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. ముద్రగడ తాత ఏదో జోక్ చేశాడు, పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నేను పద్మనాభం రెడ్డి అని పెట్టుకుంటా అని చెప్పాడు. హాస్యాస్పదంగా ఉంది. పెట్టుకోవడం ఏంది? ఆల్రెడీ మీరు అదే కదా. మా తెలియదు ఏంటి, అందరికి తెలుసు రాష్ట్రంలో మీరేందో అనేసి. మీ నిజస్వరూపం బయటపడింది. ఇప్పుడు మీలాంటి చాలా మంది బయటకు వస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం నీ తరం కాదు, మీ తాత తరం, మీ బాబు తరం కూడా కాదు. అక్కడ కళ్యాణ్ గారు 1,00,000 మెజార్టీ గెలవబోతున్నారు. ముందు మీరు, మీ నాయకుడు, మీ పార్టీ ఎలా కావాలో దానికి ఎత్తులు పగెత్తులు వేసుకోండి. అంతేగాని మమ్మల్ని ఓడించడం మీ తరం కాదు. ఊరికే ప్రెస్ మీట్లకు వచ్చి అవాకులు చవాకులు పెళ్ళామంటే ముందు ఈ ముసిల్ తాతకి చాలా సినిమా చూపించాల్సి వస్తుంది. పద్మనాభరెడ్డి తాత. ముద్రగడ మెగాస్టార్ చిరంజీవిపై కూడా విమర్శలు గుప్పించారు. చిరంజీవి కూటమి అభ్యర్థులకు మద్దతిచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు బయటకొస్తే గౌరవిస్తారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు గురించి చిరంజీవి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మొత్తం మీద తన సామాజిక వర్గం తనకు మాత్రమే పేటెంట్ ఉన్నట్లు ముద్రగడ మాట్లాడుతుండటం ఈ వర్గీయుల్లోనే చర్చనీయాంశంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.